హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ పి. మధురిమారెడ్డి, ఎ వండర్‌ఫుల్ పర్సన్. వెల్ నోన్ అండ్ రినౌడ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, ఇంకా 26+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్, ఇంకా బెస్ట్ సెల్లర్ ఆథర్ అవార్డ్ గూడా వచ్చిన మధురిమారెడ్డి గారితో మనం ఇవాళ చాలా విషయాలు తెలుసుకుందాము. కెరియర్ గైడెన్స్ కౌన్సెలింగ్ పైన. హలో మేడం. ఎలా బాగున్నాను ఉన్నారండి? హారిక. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. హ్యాపీ టు మీట్ యూ. సో, ఇవాళ మనము కెరియర్ గైడెన్స్ కౌన్సెలింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం మీ నుంచి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామందికి ఐడియా ఉండదు. కెరియర్ గైడెన్స్ కౌన్సెలింగ్ అంటే ఏంటి? సో, ప్లీజ్ మీ మాటలో చెప్తారా? కెరియర్ కౌన్సెలింగ్ గైడింగ్ అంటే ఎలా ఉంటుంది? కెరియర్ గైడెన్స్ అంటే ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనము చాలా టైము కెరియర్‌లో స్పెండ్ చేస్తాము. అందుకని మనం ఏ కెరియర్ చూజ్ చేసుకుంటాం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి కెరియర్ చూజ్ చేసుకోవాలి, దాని సరైన గైడెన్స్ ఉంటేనే మనం చూజ్ చేసుకోగలుగుతాము. సో, ఈరోజు స్టూడెంట్స్ చాలామంది కెరియర్ గైడెన్స్ కరెక్ట్‌గా చూజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే దానిలో ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి. సో, అందుకని కెరియర్ గైడెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది దానికి. సో దే నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ టు చూస్ ద రైట్ కెరియర్ గైడెన్స్. అది ఎలా వస్తుంది అంటే ఓన్లీ ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ వల్ల వస్తుంది. అది ఇంపార్టెన్స్. మేడం, ఈ కెరియర్ కౌన్సెలింగ్ గైడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారు మీరు? ఎందుకంటే బికాస్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎలా తీసుకుంటున్నారంటే, బికాస్ నా ఫ్రెండ్స్ ఇది తీసుకుంటున్నారు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను అంటుంటారు చాలామంది. అండ్ తర్వాత మా పేరెంట్స్ చెప్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను అంటుంటారు. తర్వాత మా పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అంటారు. ఇంకొకరు ఎలా అంటారంటే, నేను కన్‌ఫ్యూజ్డ్ ఉన్నాను మేడం. నాకు తెలీదు ఎందుకు తీసుకుంటున్నానో. అందుకని తీసుకుంటున్నాను అంటారు. సో, అలా కన్‌ఫ్యూషన్‌లో తీసుకున్నా, పేరెంట్స్ చెప్పినందువల్ల తీసుకున్నా, వాళ్ళకి తెలియకుండా తీసుకున్నా వాళ్ళే సఫర్ అవుతారు తర్వాత. సో, అందుకని వాళ్ళకు ఒక ఆ సబ్జెక్ట్స్‌లో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అందుకని వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్స్ వాళ్ళకెంతో ఇష్టమైనవిగా ఉండాలి. అప్పుడే వాళ్ళ సబ్జెక్ట్స్‌లో సంతోషం ఉంటుంది. మార్క్స్ బాగొస్తాయి. తర్వాత దానిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. రేపు ఆ సబ్జెక్ట్స్ ఆ కెరియర్‌లో వాళ్ళకెంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ కెరియర్‌లో గూడా డెఫినైట్‌లీ సక్సెస్ ఉంటుంది అందువల్ల. అలా చేయలేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి? ఎందుకంటే దానిలో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఈ డైరెక్షన్ మారిపోతుంది. డిస్ట్రాక్షన్స్ ఒస్తాయి. అప్పుడే వాళ్ళకి అడిక్షన్స్ ఒస్తుంటాయి చాలామందికి. ఇప్పుడు వరల్డ్ చాలామందికి ఎందుకు అడిక్షన్స్ ఎక్కువవుతున్నాయి? ఎందుకని మెంటల్ హెల్త్ ఇప్పుడు ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి? బికాజ్ వాళ్ళకు కెరియర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇప్పుడు కెరియర్‌లో మనం మినిమమ్ 8-9 అవర్స్ స్పెండ్ చేస్తాం ఒక రోజులో. ఆ టైంలో మనం ఏం సబ్జెక్ట్స్ తీసుకుంటామో దాన్ని బట్టి కెరియర్ ఒస్తుంది. ఆ కెరియర్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోతే మనకు మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. సో, ఆ డిస్ట్రాక్షన్ అప్పుడే మనకు అడిక్షన్స్ అన్నిట్లో వస్తుంది. అప్పుడు ఆ అడిక్షన్స్ వలన మనకు మెంటల్ హెల్త్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది మధ్యలో. సో, దిస్ ఇస్ ద రీజన్. సో, ఇవన్నీ కావాలంటే రైట్ గైడెన్స్ ఉండాలి. రైట్ కెరియర్ చూజ్ చేసుకోవాలి. అట్ ద రైట్ టైమ్. ఓకే. సో, వాట్ ఈస్ ద రైట్ టైమ్? అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ జేయొచ్చు అంటారు ఈ కెరియర్ గైడెన్స్? మళ్ళీ ఎక్కడి వరకి? ఏ ఏజ్ వాళ్ళ వరకి తీసుకోవచ్చు అంటారు? రైట్ క్వెషన్. సో, దీనికి కరెక్ట్ ఏజ్ ఏంటి అంటే 8థ్, 9థ్, 10థ్ అనేది రైట్ ఏజ్. ఎక్కడ చూజ్ చేసి ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్‌గా సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటారు. ఆ టైంలో కరెక్ట్ గైడెన్స్ తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే మనం ఏమవుతుంది? ఏ కెరియర్ చూజ్ చేసుకోవచ్చు అనేది కరెక్ట్ టైం తెలుసుకోవాలి. తర్వాత 11థ్ అండ్ 12థ్. తర్వాత గ్రాడ్యుయేషన్. తర్వాత మాస్టర్స్. అప్పుడే సరైన కెరియర్ గైడెన్స్ కోచ్‌ని మీట్ కావాలి వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్‌గా తీసుకుంటారు సబ్జెక్ట్స్. దాన్ని బట్టి కరెక్ట్‌గా చూజ్ చేసుకుంటారు వాళ్ళది సబ్జెక్ట్స్, టాపిక్స్. సో, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్‌కొచ్చిన తర్వాత అక్కడ ఎలా జేసుకోవచ్చు అంటారు? ఆల్రెడీ గ్రాడ్యుయేషన్‌కి ఒకసారి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళకి ఏ కాలేజెస్, ఏ సబ్జెక్ట్స్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకు డిగ్రీ, దానివల్ల ఏమొస్తుంది వాళ్ళకు, నాలెడ్జ్ ఏమొస్తుంది, దానివల్ల ఎక్స్‌పోజర్ ఏమొస్తుంది, ఏం కాగలుగుతారో అవన్నీ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకప్పుడు. ఆ తర్వాత వాళ్ళు కొంతమందిని మీట్ కావాలి. సో, ఇవన్నీ వస్తుంది ఎక్స్‌పోజర్ వాళ్ళు. వాళ్ళు ఏం కాగలుగుతారు దానివల్ల. సపోజింగ్ ఏఐ తీసుకుంటారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఏ టాపిక్ వల్ల ఏమవుతుంది వాళ్ళకు. లేదంటే సీఎస్‌సి తీసుకుంటారు. దానివల్ల ఏం ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఆపర్చునిటీస్ ఏమి, యూనివర్సిటీస్ ఏముంటాయి. తర్వాత మాస్టర్స్ తీసుకుంటే ఏమొస్తుంది, కొలాబరేషన్ తీసుకుంటే ఏమొస్తుంది. ఇవన్నీ తెలుసుకోగలగాలి. దానిలో ఎవరు కెరియర్ గైడెన్స్ కరెక్ట్‌గా చేయగలుగుతారు. దీనిలో ఆపర్చునిటీస్, ఎక్స్‌పోజర్ ఏముంటుందో ఇవన్నీ తెలియాలి. ఊరికే ఏదో తీసుకుంటున్నాం టాపిక్కు, ఏదో యూనివర్సిటీకెళ్ళిపోదాము, ఏదో జంప్ అయిపోదాం మనము, నా ఫ్రెండ్ తీసుకుంటున్నారు అని చెప్పేసేసి, అందరూ ఇది తీసేసుకుంటే నాకు చాలా వచ్చేస్తాయి జాబ్స్. ఫస్టే నాకు 5,00,000 వచ్చేస్తుంది, 3,00,000 వచ్చేస్తుందని ఊహల్లో ఉంటారు చాలామంది. ఇది రాంగ్ అవుతుంది చాలామందికి. రాంగ్ డెసిషన్ సో, ఇప్పుడు మేకింగ్ జాబ్ అంటారు. ఆపర్చునిటీస్ ఇది అయిపోతేనే డిగ్రీ నాకొచ్చేస్తుంది, క్యాంపస్ ప్లేస్‌మెంట్ వస్తుంది అనే దీంట్లో ఉంటున్నారు అందరూ.
ఇలా లేకుండా రైట్ వేలో వెళ్ళాలి. అంటే నాకు ఏ పర్సెంటేజ్ వస్తుంది, కట్అవుట్ మార్క్స్ ఏంటి, దానికి ఎలా వెళ్ళాలి అప్రోచ్, ఏ గ్రాడ్యుయేషన్, నాకు ఎంత మార్క్స్ వస్తే ఈ కాలేజ్లో వస్తుంది, ఈ యూనివర్సిటీలో వస్తుంది, నేను ఓవర్సీస్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కెరియర్ గైడెన్స్లో ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యారు, సో అలాంటి వాళ్ళకి ఎలా యూస్ఫుల్ అవుతుంది? ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు మనము ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చినా వాళ్ళకే జాబ్ వచ్చినా వాళ్ళ మెరిట్లో కానీ వాళ్ళ మార్క్స్లో కానీ జాబ్లో చేరినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఒక కంపెనీలో 1 ఇయర్ అయినా ఉంటారు, 2 ఇయర్స్ అయినా ఉంటారు. సో ఆ 2 ఇయర్స్లో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ స్కిల్. ఇప్పుడు 3 వేస్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ యాటిట్యూడ్, బిహేవియర్ చూస్తారు, నాలెడ్జ్ చూస్తారు, తర్వాత స్కిల్ చూస్తారు. ఈ 3 ఫస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేసి. ఈ ఫస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళ గురించి అర్థమవుతుంది, ఎలా చేస్తున్నారు వాళ్ళు, హౌ దే ఆర్ అనేసి. అప్పుడు వెన్ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ 3 థింగ్స్ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది హౌ ఆర్ దే అనేసి. అప్పుడు వెన్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ డూయింగ్, సో దానిలో గ్రో అవుతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అదే దానిలో, అదే ఆఫీస్లోనే, అదే కంపెనీలోనే వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ స్కేలప్ అవుతారు. లేదనుకోండి, వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దే హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ దెమ్సెల్స్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్, ఆర్ దే రియలీ హ్యాపీ విత్ దెమ్, ఆర్ అప్పుడు నెక్స్ట్ వాళ్ళు దే హ్యావ్ టు రీచ్ టు కెరియర్ గైడెన్స్, కోచ్ని మీట్ కావాలి. అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయాలి, నాకు అన్నీ బాగున్నాయి, నేను ఐఎమ్ నాట్ గ్రోయింగ్, వై ఐఎమ్ నాట్ గ్రోయింగ్, నాకు ఎక్కడ నేను స్కేలప్ చేసుకోవాలి, ఏ స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఈ కెరియర్ గైడెన్స్ కోచ్, ఎక్స్పర్ట్ చెప్తారు మీకు ఇక్కడ మీరు గైడెన్స్ తీసుకోవాలి, ఇక్కడ మీరు డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ మీకు ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్తారు. ఓకే అండి. సో బిజినెస్ పీపుల్ కూడా తీసుకోవచ్చు అంటారా? ఎనీబడి తీసుకోవచ్చండి. ఎందుకంటే బికాస్ ప్రతి ఒక్కరు ఎనీ ఏజ్ గ్రూప్లో దే ఫీల్ లైక్ సంబడి. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు మా దగ్గరికి, ఒక డెంటిస్ట్ వాంటెడ్ టు షిఫ్ట్ దేర్ కెరియర్ ఆర్ దే వాంట్ టు షిఫ్ట్ దేర్, నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై డెంటిస్ట్రీ, నేను ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్, ఐ వాంట్ టు షిఫ్ట్ మై కెరియర్. అండ్ ఒక బిజినెస్ మ్యాన్ విల్ కమ్ అండ్ నాకు ఇది హ్యాపీగా లేను, ఐ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు డిఫరెంట్ థింగ్. అండ్ ఒక ఆర్కిటెక్ట్ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు డిఫరెంట్ థింగ్. ఇలా చాలామంది ఉన్నారు. ఒక డాక్టర్ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు డిఫరెంట్, ఇలా చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలి, ఒక బ్యాంక్ మేనేజర్ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్. సో ఎలాంటి వాళ్ళు కూడా ఒక 30స్లో ఉన్నారు, చాలామంది 40స్లో ఉన్నారు, దే వాంట్ టు షిఫ్ట్. ఎవరిని అప్రోచ్ కావాలి వీళ్ళు, ఒక రైట్ ప్రొఫెషనల్ కెరియర్ కోచ్ని మాత్రమే అప్రోచ్ కావాలి. ఊరికే ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యి డిస్కస్ చేస్తే ఫ్రెండ్ ఏదో చెప్పచ్చు, ఒక ఫ్రెండ్ అని మీకు ఏమని చెప్తారు, ఫ్రెండ్ గైడెన్స్ ఇస్తారు. కానీ మీరు రైట్ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే మీకు సరైన అడ్వైస్ వస్తుంది. ఓకే మేడం. వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది చాలా. రాంగ్ గైడెన్స్కి వెళ్ళొద్దు, ఎప్పుడు రాంగ్ గైడెన్స్కి వెళ్ళకూడదు, అండ్ హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు తీసుకోకూడదు. ఆల్వేస్ టేక్ ప్రాపర్ ఫార్మల్ ప్రొఫెషనల్ గైడెన్స్ విత్ ఫుల్ బెనిఫిట్స్ ఉండాలి మీకు. అప్పుడు దానివల్ల ఫుల్ టోటల్ మీకు అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మీకు బెనిఫిట్స్ బాగుంటాయి, ఐడియాస్ బాగుంటాయి దానివల్ల. అప్పుడు మీకు యూ విల్ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఇన్ దట్. ఓకే. సో బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు మీరు ఈ కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్లో? మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దట్ యూ విల్ నో యువర్ ఓన్ పర్సనాలిటీ. మా దగ్గర పర్సనాలిటీ అసెస్మెంట్ ఉంటుంది, ఎంటైర్ ప్యాకేజ్ ఉంటుంది. దానివల్ల యూ విల్ నో యువర్ ఓన్ పర్సనాలిటీ. అంటే మీకు టోటల్ మీ పర్సనాలిటీ టైప్ అర్థమవుతుంది, మీ మొత్తం స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అర్థమవుతాయి. తర్వాత మీ కాగ్నిటివ్ అర్థమవుతుంది, బికాస్ వీఆర్ ఇన్ టు మెంటల్ హెల్త్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్. సో మీ కాగ్నిటివ్ బిహేవియర్ అర్థమవుతుంది, మీ ట్రిగర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. మీకు ఎక్కడ మీ ట్రిగర్ పాయింట్స్, మీ ప్యాటర్న్స్ అర్థమవుతుంది. మీరు ఎక్కడ మీరు గ్రోత్ అవుతున్నారు, ఎక్కడ కాలేకపోతున్నారు, మీ ప్యాటర్న్స్ ఎక్కడ, మీరు ఫోకస్ ఎక్కడ చేయాలి మీ గ్రోత్కి. మీ ఈక్యూ స్కిల్స్ అర్థమవుతుంది, ఎమోషనల్ క్వశ్చన్ స్కిల్స్, ఎలా గ్రోత్ కాగలరు, మీ సెల్ఫ్ మాస్టరీ స్కిల్స్ అర్థమవుతుంది మీకు. ఇవన్నీ మీ లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్కడ ఫోకస్ చేయాలి. ఒక మనిషి ఫోకస్ చేయాల్సింది వాళ్ళ స్ట్రెంగ్స్ పైన, ఓవర్కమ్ కావాల్సింది వాళ్ళ వీక్నెసెస్ పైన. సో ఇలాంటివన్నీ మీకు ఒక కస్టమైజ్ ప్యాకేజ్ ద్వారా స్కిల్ గ్రోత్ ఉంటుంది. అది కూడా జస్ట్ ఆఫ్ సమ్ సెషన్స్లోనే మీకు ఆ డిఫరెన్స్ చూస్తారు. ఇట్స్ జస్ట్ సమ్ కస్టమైజ్ సర్వీసెస్లోనే మీరు చూస్తారు. అది ఈచ్ ఇండివిజువల్ విల్ హ్యావ్ డిఫరెంట్ కస్టమైజ్ సర్వీసెస్, ఇలా ఉంటాయి. ఒకరికి కస్టమైజ్డ్గా ఎవరికి ఎంత అవసరమో ఏంటి దాన్ని బట్టి మీరంతా అసెస్మెంట్ చేసి చేస్తారు అంటున్నారు. డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్. డ్యూరేషన్ ఎలా ఉంటుందండి మరి? ఇది ఒక్కొక్కసారి 1 మంత్ ఉంటారు. కొంతమంది ఓవర్సీస్ వాళ్ళకి మాకు ఇంతే టైం ఉంది ఇండియాలో స్టే చేయడానికి అంటే 1 మంత్లో కూడా ఫినిష్ చేస్తాము. హౌ మెనీ డేస్ వాళ్ళకు, ఎన్ని రోజులు ఉంటున్నారు వాళ్ళు అనేసి, దే హ్యావ్ ఓన్లీ మేము 4 days, 5 days, 10 days, 1 మంతే ఉంటున్నామంటే అలా కస్టమైజ్ చేస్తాం. ఇఫ్ దే హ్యావ్ 2 months, వీల్ కస్టమైజ్ అకార్డింగ్లీ. ఆన్లైన్, ఆఫ్లైన్ బోత్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ విత్ అస్ లావెన్స్పైర్లో. సో కొంతమందికి 3 months ప్యాకేజ్, కొంతమందికి ఓన్లీ 1 month, 2 months, 3 months. అకార్డింగ్లీ వీ డిజైన్ ద ప్యాకేజ్ ఫర్ దెమ్.
కొంతమందికి 6 మంత్స్ కూడా తీసుకుంటారు. దే విల్ బీ ఇన్ టచ్ విత్ అస్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉంది కాబట్టి సర్వీసెస్ అలా కూడా ఇస్తున్నాం. మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో, ఆల్రెడీ స్కూల్‌కెళ్ళే వాళ్ళు, ఎంప్లాయీస్‌కి టైం అనేది ఉండదు కదా! వాళ్ళకి కొంచెం బిజీగా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఎలా చేస్తారండి? సో, లైఫ్‌లో అన్నిటికంటే ఒకటి ఐ వాంట్ టు టెల్ బికాజ్ యువర్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. బికాజ్ టైమ్ అనేది నో డిస్క్రిమినేషన్ ఫర్ ఎనీవన్. ఈదర్ ఫర్ యూ, ఫర్ మీ ఆర్ ఫర్ అచీవర్స్ ఎనీవన్. సో, 24 అవర్స్ టైమే అందరికీ ఉంటుంది. అక్రాస్ ద గ్లోబ్ నో డిస్క్రిమినేషన్ ఫర్ మెన్ ఆర్ వుమెన్. యువర్ టైమ్ ఈజ్ యువర్ ఎవ్రీథింగ్. సో, మీరు మీ గ్రోత్ కోసం మీరు క్రియేట్ చేసుకోవాలి టైం. సో, మేము ఒక టైం చెప్తాము. ఎవ్రీడే ఎంత టైం ఇవ్వాలి ఫర్ యువర్ ఓన్ గ్రోత్. బికాజ్ ఇది టూల్స్ అండ్ టెక్నిక్స్. సో, ఎవ్రీడే మేము చెప్పిన తర్వాత మీరు ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో కావాలి గ్రోత్ చూడాలంటే. సో, అవి ఫాలో అయితే డెఫినెట్లీ సక్సెస్ ఉంటుందండి మీకు. సో, నాది సీక్రెట్ ఒకటి చెప్పాలి మీకు. నేను ఒక 10th క్లాస్ ఫెయిల్యూర్ అండి. టుడే ఈరోజు నాకు 9 అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయి. సో, నేను ఏ స్కూల్‌లో అయితే 10th క్లాస్ అప్పుడు స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఐ వాస్ ఎ కబడ్డీ అండ్ ఖోఖో ప్లేయర్ నేను. నేను 10th క్లాస్‌లో ఫెయిల్యూర్‌ని. ఈరోజు 9 అకాడమిక్ డిగ్రీస్. ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిఫైడ్ అండి నేను నా సబ్జెక్ట్స్‌లో. బెస్ట్ సో, సెల్లర్ ఆథర్ అలాంటి అవార్డ్ దాన్ని కూడా వచ్చింది మీకు. సో, కంగ్రాచ్యులేషన్స్. సో, అందుకే నేను ఒక సక్సెస్ ఫార్ములా మీకు చెప్తుండేదాన్ని. సో, కెరియర్‌లో ఒక ప్యాషన్ అండ్ పర్పస్‌గా మీరు పికప్ చేసుకొని, ఆ దాంట్లోనే నేను 27 ఇయర్స్ తపస్సుగా ఉన్నాను. ఇదే వర్క్‌లోనే. సో, అలాంటి నేను చెప్తున్నాను మీకు. ఒక కెరియర్ అనేది మీకు ఒక ప్యాషన్ అండ్ పర్పస్ ఉండాలి. ఆ ప్యాషన్ అండ్ పర్పస్ ఉంటే మీకు అది కనిపిస్తుంది ఆ రిజల్ట్స్ మీకు. సో, అలాంటి కెరియర్‌ని ఎన్నుకోండి మీరు. అది రైట్ గైడెన్స్‌తోనే తీసుకోండి మీరు. ప్రొఫెషనల్ గైడెన్స్‌తో. యెస్. సో, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటేనే ఇదంతా పాసిబుల్ అంటారు మీరు. సో, డెఫినెట్‌లీ. సో, ఏమైనా టిప్స్ అవి ఏదైనా చెప్తారా మీరు? డెఫినెట్లీ అండి. మీ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చూస్ ద రైట్ కెరియర్ ఫర్ ద సక్సెస్ అండ్ ఆల్సో చూస్ ద రైట్ కెరియర్ కోచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.